హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనండి మహాలక్ష్మిని. ఈరోజు మన వీడియోలో మనకి మైసూర్ పప్పుతో పునుకులు ఎలా రెడీ చేయాలి, ఏమిటి ప్రాసెసింగ్ ఏంటనేది చూద్దామండి. దానికోసం అయితే కనుక ఇక్కడ మైసూర్ పప్పు ఒక చిన్న గ్లాస్ వరకు తీసుకుని బాగా నీళ్లు వేసి 1-2 సార్లు కడిగేసి మనం ఒక గంట పాటు నానబెట్టండి. మీకు టైం ఉంటే ఒక గంట లేదా ఒక అరగంట లేదా 15 నిమిషాలనే చాలండి. ఎక్కువ నానే పని అయితే లేదు. చాలా ఈజీ ప్రాసెసింగ్, చాలా బాగుంటుంది. ఇలాగ నానాక మనం మిక్సీ కొట్టుకోవాలి. ఎలా అంటే మనకి బరక అంటే మరీ మెత్తగా కాదు, ఇడ్లీ పిండిలా కాదు, అలాగా గారెల పిండిలా కొట్టుకుంటే సరిపోతుంది. మిక్సీ నానేసరికి కొంచెం ఎక్స్ట్రా అనిపిస్తుంది మనకి. మనం వేసింది కొంచెమైనా కూడా ఇది 3 మనుషులు సరిపోతుందండి. ఎందుకంటే కనుక దీంట్లో మనం ఎక్స్ట్రా అయితే ఏమీ యాడ్ చేయమండి. కొంచెం చిన్న ఉల్లిపాయ ముక్క మాత్రమే యాడ్ చేయాలి. అంతకు మించి అయితే ఒక్కొక్క ఉల్లిపాయ, 2 ఉల్లిపాయలు అట్లా కాదు, చిన్న పీసెస్ ఉల్లిపాయ ముక్క. ఇక్కడ 5 కానీ 6 కానీ పచ్చిమిర్చి మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి. 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, ఇక్కడ రుచికి తగ్గంత ఉప్పు. ఇది మిక్సీ కొట్టుకొచ్చేద్దాం వెళ్ళి. కొంచెం బరగ్గా కొట్టుకున్నాక నెక్స్ట్ కొత్తిమీర వేసేసుకోవాలి. ఇలాగా మీకు కావాలనుకుంటే ఇంకా ఎక్స్ట్రా వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలాగా మనం మిక్సీ కొట్టుకుంటే చాలండి. మరొక బౌల్లోకి తీసుకుని వేసుకోవడానికి ఈజీగా వేసుకోవడానికి బాగుంటుంది కాబట్టి మరొక బౌల్లోకి తీసుకుందాం. ఇలాగా బరగ్గా అంతేనండి. బౌల్లో తీసేసుకుంటే మనకి వేయడానికి చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే సరిపోతుంది. మొత్తం అంతా కూడా పిండి అనేది ఇలా తీసేసుకుంటే సరిపోతుందండి. నెక్స్ట్ నేను ఇక్కడ 200 గ్రాముల వరకు ఆయిల్ అనేది పెట్టుకున్నాను. ఈ చిట్టు పునుకులు వేసుకోవడానికి మైసూర్ పునుకులు చాలా బాగుంటాయి. అంటే మైసూర్ పునుకులు అనేది ఏంటంటే మైసూర్ పప్పు అంటారు, ఇక్కడ ఎర్రకంది పప్పు అని కూడా అంటున్నారు చాలామంది. సో దీని పేరైతే కనుక మైసూర్ పప్పు అంటారు. నార్త్ ఇండియా వాళ్ళు ఎక్కువ, నార్త్ స్టైల్ వాళ్ళు యూజ్ చేస్తూ ఉంటారు. ఎగ్జాంపుల్ మా ఇంట్లో కూడా ఆల్మోస్ట్ 90% ఇదే వాడతాం అనుకోండి. కానీ చెప్తున్నాను నేనైతే, మాది బెంగళూరు, సో అందుకోసమే మేమైతే ఎక్కువ యూజ్ చేసేది ఇదే. కందిపప్పు కన్నా ఎక్కువ గ్యాస్ట్రిక్ కట్ట రాదండి ఈ పప్పు యూజ్ చేయడం వల్ల. ఇది తినడానికే కాదండి, మనకి బ్యూటీ ట్రిప్స్ కూడా చాలా ఉపయోగపడుతుంది. అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇప్పుడైతే కనుక ఈ వీడియోను ఫాలో చేయండి. కందిపప్పుతో మనం ఏమేమి వెరైటీ చేయొచ్చు అనేది కూడా చూద్దాం నెక్స్ట్ వీడియోలో. మనం ఇలాగ చిట్టు పునుగులు వేసేసుకొని, నూనె కూడా ఎక్కువగా లాగదు, తక్కువ నూనెలో మంచి టేస్ట్తో హెల్తీగా చేసేసుకోవచ్చు. ఎందుకంటే ఆయిల్ అనేది అస్సలు పీల్చదు కాబట్టి మనకి హెల్తీ అని అనుకోవాలండి. చూసారా, ఇలాగా మొత్తం అంతా కూడా బాగా వేగాలి. అంటే గోల్డెన్ కలర్ అనేది రావాలి. లైట్ గోల్డ్ కాదండి, డార్క్ గోల్డ్ వస్తే కూడా ఈ పునుకులకి టేస్ట్ బాగుంటుంది. మీకు పెద్దగా వీడియోని అయితే నేనేం పెద్దగా పెట్టలేదండి, చిన్న వీడియో పెట్టాను. సో పూర్తి వీడియో చూశాక కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మన వీడియో ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళైతే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చింది అనుకుంటే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీకు బాగా నచ్చింది అనుకుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ చేస్తే కనుక కామెంట్లో మీకు ఏమన్నా వెరైటీ ఇష్టమో అది కూడా కామెంట్లో పెట్టండి, నేను చేసి చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. కామెంట్ మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇలాగా మొత్తం ఆయిల్ అంతా దిగిపోయేటట్టు చూసుకొని ఇలా జల్లెడ బుట్టలో నుంచి ఇలా తీసుకొని మరొక ప్లేట్లోకి వేసేసుకున్నారంటే కనుక ఈజీగా ఉంటుంది. ఇక్కడ 2 వాయిలు మాత్రమే అయినాయండి, ఎక్కువగా ఏమీ లేదు. ఇలా చిట్టు పునుకులే కాబట్టి మనకు చిన్న పప్పు తీసుకున్న 3 మనుషులు సరిపోతుంది కాబట్టి మీరు చిన్నపిల్లలకి స్నాక్స్గా యూజ్ చేయండి. సాయంకాలం స్కూల్ నుంచి వచ్చేసరికి లేదా మధ్యాహ్నం 4 o'clock స్నాక్స్గా కానీ వేసేసినట్లయితే అది మెత్తపడిన వేడివేడి కాపోనా కూడా టేస్ట్ అయితే అస్సలు మారదు. సో అలా కూడా యూజ్ చేసుకోవచ్చు.
ఎప్పుడైనా రిలేటివ్స్ అనుకోకుండా వస్తూ ఉంటారు, ఫ్రెండ్స్ ఎవరైనా, అప్పుడు కూడా బాగా ఉపయోగపడుతుందండి. గారెలు వేయాలంటే పప్పు నానడానికి మనకు చాలా టైం కావాలి. అలాంటప్పుడు ఇది ఉపయోగించుకుంటే కనుక మనకు చాలా బాగుంటుంది. అందుబాటులోనే ఉంటుందండి. రేట్ కూడా పెద్ద కాస్ట్ ఏమీ కాదు, ఈజీగా అయిపోతుంది. మనకి ఇంకా ఉల్లిపాయలు అవన్నీ వేయాలి గారెల్లో. దీంట్లో అయితే అవి కూడా అవసరం లేదండి. ఈజీగా టేస్టీగా కూడా ఉంటాయి, అదిరిపోయే టేస్ట్ ఉంటుంది. ఇలా ఖచ్చితంగా ట్రై చేయండి. నేను మరొక ట్రిప్ కూడా వేసేసాను కదా, అవి కూడా వేగాక మొత్తం వీడియో చూసేయండి. చూసాక వదిలేయకుండా లైక్ కొట్టి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. వీడియో చూడగానే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు సపోర్ట్ చేసినట్టు అవుతారు. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఈ కలర్ వస్తే చాలండి, మనకి 2 వాయిలు అయితే రెడీ అయిపోయినాయి. అంతేనండి, మనం ప్లేట్లో పెట్టేసుకోవడమే. చూసారు కదా, ఇలా ప్లేట్లో పెట్టేయండి, చాలా బాగుంటాయి. చూసారు కదా, ఆయిల్ కూడా ఎక్కువగా లాగలేదు, మీరే చూసారు. ఇలాగా మరొక ప్లేట్లో పెట్టేశారంటే కనుక చాలా బాగుంటాయండి. చూసారు కదండి, మనకి చిట్టు పునుకులు అనేది రెడీ అయిపోయినాయి మైసూర్ పప్పుతో. చాలా బాగా రెడీ అయినాయి. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఆల్ వెల్కమ్.